జై శ్రీరామ్. ప్రతి హైందవ బంధుమిత్రులందరికీ అయితే ఇప్పుడు మనం వచ్చి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద అయితే ఉన్నాము. ఈ యొక్క రాజగోపురం కానీ మీరు చూస్తున్నట్టయితే 90 అడుగుల భారీ రాజగోపురం అయితే ఇక్కడ శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి గురించి అయితే సుమారు చాలా మందికి ఈ యొక్క ఆలయ చరిత్ర అనేది చాలా మట్టుకు తెలియదు. ఈ యొక్క వీడియోలోని ఉద్దేశం అంశం ఏంటంటే శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి గురించి అయితే ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు, అమ్మవారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, ఈ అమ్మవారి చరిత్ర అనేది మా యొక్క చిన్న ప్రయత్నం. ఇప్పుడు మనం అమ్మవారి గురించి అయితే తెలుసుకోవడానికి వెళ్దాం. జై శ్రీరామ్. ఓం శ్రీ నూకాంబికా దేవతాభ్యో నమః. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ నూకాంబిక అమ్మవారు. మనం ఒక్కసారి సంకల్పం చేసుకొని అమ్మ నాకు ఈ కోరిక నెరవేరాలని కోరుకున్నట్టయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చాలా మహిమాన్వితం తల్లి నూకాంబిక అమ్మవారు. కోరిక తీర్చిన తర్వాత ఆ కోరిక తీసి రాకపోయినట్లయితే నా గుడికి రాలేదురా అని ఎందుకు పిలుస్తుంది అమ్మవారు. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఒక మాటలో చెప్పాలంటే నూకాంబిక అమ్మవారిని మాటలో కన్నా పాటలో చెప్తే మంచిది. ముద్దుగుమ్మ గౌరమ్మ కోటలోన కొలువున్న నూకాలమ్మ నీకు కోటి కోటి దండాలమ్మ మాయమ్మ. ముద్దుగుమ్మ గౌరమ్మ కోటలోన కొలువున్న నూకాలమ్మ నీకు కోటి కోటి దండాలమ్మ మాయమ్మ. నీ నామమే చాలు నూకమ్మ కష్టాలు కడతేరే పోయనమ్మా. నీ నామమే చాలు నూకమ్మ కష్టాలు కడతేరే పోయనమ్మా. అమలగన్న అమ్మవు నీవేనమ్మా విజయవాడ కొండ పైన దుర్గమయమ్మ. ముద్దుగుమ్మ గౌరమ్మ కోటలోన కొలువున్న నూకాలమ్మ నీకు కోటి కోటి దండాలమ్మ మాయమ్మ. చిరునవ్వులొలికించే లలితవమ్మ కనురెర్ర చేసావా కాళివమ్మ. చిరునవ్వులొలికించే లలితవమ్మ కనురెర్ర చేసావా కాళివమ్మ. దేవతలను రక్షించే పార్వతమ్మ రాక్షసులను శిక్షించే దుర్గమయమ్మ. అమ్మ ముద్దుగుమ్మ మా గౌరమ్మ కోటలోన కొలువున్న నూకాలమ్మ నీకు కోటి కోటి దండాలమ్మ మాయమ్మ. నా పేరు కె మహాలక్ష్మి నాయుడు. ఇక్కడ నేను పూజారిగా పనిచేస్తున్నాను. శ్రీ 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 నూకాంబిక అమ్మవారి అద్భుతమైన చరిత్ర తెలియజేసే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టవంతంగా భావిస్తున్నాను. క్రీస్తుపూర్వం 14వ శతాబ్దంలో శ్రీ నూకాంబిక అమ్మవారు ఇక్కడ వెలిచి ఉన్నారు. కాకలపూలి వంశస్థులు అప్పుడు పాలించే కాలంలో అమ్మవారిని కాకతాంబిక అని పిలిచేవారు. కాలక్రమేణా అమ్మవారిని నూకాంబిక నూకాలమ్మ తల్లి అని భావిస్తూ పూజ చేస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే తల్లి శ్రీ నూకాంబిక అమ్మవారు. అమావాస్య నాడు ఉగాది ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వేలాది మంది ప్రజలు పూజల కోసం ఆలయానికి వస్తారు. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి 9 శక్తి స్వరూపాలలో ఒకటి మరియు పురాతన కాలంలో శ్రీ అనగాదేవిగా ప్రసిద్ధి చెందిన కాకతీయ రాజుల కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయం పునరుద్ధరించబడింది మరియు అదే అమ్మవారిని శ్రీ కాకతాంబిక అనే పేరుతో పూజించారు. ఇక్కడ నిత్య పూజలు దీపారాధనలు జరుగుతాయి. రాజులు తమ వంశాలను కోల్పోవడంతో రోజువారీ పూజలు మరియు ఇతర ఆచారాలకు అంతరాయం ఏర్పడింది మరియు నెమ్మదిగా ఆలయం పూర్వభాగాన్ని కోల్పోయింది. విశ్వసృష్టికర్త శ్రీ శక్తి అమ్మవారు మరియు పాల్గొన బహుళ అమావాస్య నాడు నుండి ఏప్రిల్ అమావాస్య వరకు ఉన్న కాలంలో సృష్టి జరిగిందని నమ్ముతారు. ఈ పవిత్ర కాలంలో శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారిని చాలా మతపరమైన ఆచారాలు మరియు పూజలు నిర్వహిస్తారు. ఆదివారం, మంగళవారం మరియు గురువారాల్లో శ్రీ నూకాంబిక అమ్మవారి పూజలు చేయడానికి అనుకూలమైన రోజులుగా భావిస్తారు. శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయాన్ని 1935వ సంవత్సరం దేవాదాయ
శాఖ స్వాధీనం చేసుకున్నది.